హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రమంతా షాక్. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు పార్లమెంట్‌లో కీలక ప్రకటన అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఎన్నికల దగ్గర పడడంతో ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ను ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో పాలనా రాజధానిని ఏర్పాటు చేసేవారు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో రాజ్యసభలోనూ చర్చిస్తామని చెప్పుకొచ్చారు. కాగా ఈ సంవత్సరం జూన్ నెలతో ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగియనుంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యేక హోదాపై నిన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అలాగే విభజన హామీలపై రాజ్యసభలో ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరపున వైవీ సుబ్బారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కష్టమేనని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు అవసరమని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో తెలంగాణలో మరొకసారి ఏపీ నేతల కన్ను పడిందనే చర్చ మొదలైంది.